హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పైప్. టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండెక్సింగ్. ఇండెక్సెస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్లో మనం ఇండెక్స్ అంటే ఏంటో మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సింపుల్గా ఇండెక్సెస్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ ఒక డేటా స్ట్రక్చర్ ఎస్క్యూఎల్లో. ఇవన్నీ ఎందుకు మెయిన్గా యూజ్ చేస్తామంటే మన యొక్క డేటా రిట్రీవల్ అనేది చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేసుకొని ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అనేది మనం స్పీడప్ చేయడం కోసం అనేది ఇండెక్సెస్ అనేది మెయిన్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా అంటే మన టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్‌లో డేటా అనేది ప్రతిసారి మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇచ్చేసి మనం క్వెరీస్ అనేది రాసి డేటా అనేది అంటే ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో, అలా అనేది ఏంటంటే ఎంటైర్ టేబుల్ అనేది మనం స్కాన్ చేయకుండా మనకి సింపుల్‌గా ఓన్లీ నాకు ఒక కాలమ్‌లో ఒక వాల్యూ మాత్రమే కావాలన్నప్పుడు ఏంటంటే ఇండెక్సెస్ అని క్రియేట్ చేసుకొని సింపుల్‌గా ఇక్కడ ఏం చేస్తున్నామంటే డిస్క్ స్పేస్ అనేది తగ్గిచ్చేసి మనం ఆ క్వెరీ ఏదైతే ఉందో మనకు కావాల్సిన దాని వరకు ప్రాసెస్ అనేది సింప్లిఫై చేసి ఫాస్టర్‌గా క్వెరీ అనేది అవుట్‌పుట్ రావడం కోసం అనేది ఇండెక్సెస్ అనేది ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది. అంటే మనం ఎంటైర్ టేబుల్‌ని స్కాన్ చేయకుండా రో బై రో మనకేదైతే కావాలనుకుంటున్నామో ఈ ఇండెక్సెస్ అని క్రియేట్ చేసుకొని మనం ఒక క్విక్‌గా ఏదైతే ఉంటదో రెలెవెంట్ రోస్ మనకి ఏదైతే కావాలో దాన్ననేది మనం సింపుల్‌గా అనేది ఫిక్స్ చేయొచ్చు. దానికోసం ఏందంటే మనం ఇండెక్సెస్ అనేది వాడడం అనేది జరుగుతుంది ఈ ఎస్‌క్యూఎల్‌లో. ఓకే. డెఫినిషన్ ఇస్తే అండ్ ఇండెక్స్ ఈజ్ ఎ ఇన్ ఎస్‌క్యూఎల్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్. ఇక్కడేందంటే బి ట్రీ అనే ఒక డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి దాన్ననేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదేం చేస్తదంటే ఈ సెలెక్ట్ క్వెరీస్ ఏదైతే రాసుకున్నామో దాన్నే స్పీడప్ చేయడం అనేది జరుగుతుంది ప్రాసెస్. బట్ ఈ సెలెక్ట్ ఇవనేది ఏందంటే స్పీడ్‌గా వర్క్ చేస్తాయి. బట్ కాపోతే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ అనేవి కొద్దిగా స్లో అవుతాయి. ఎందుకంటే ఇండెక్సెస్ అనేవి మనం క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ క్రియేట్ చేసినయన్నీ మళ్ళీ డేటాబేస్‌లోకి అనేది అప్డేట్ అవుతా ఉంటాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. కానీ రిట్రీవల్ ఏదైతే ఉంటుందో అదనేది చాలా స్పీడ్‌గా రావడం అనేది జరుగుతుంది. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, మనం ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే, టెక్స్ట్ బుక్‌లో నేను ఒక టాపిక్ గురించి సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. సపోజ్ లైక్ ఇండెక్సెస్ టాపికే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఇక్కడొచ్చేసి ఏందంటే, మాక్సిమం నాకొక 20 లెసన్స్ అనేవి ఉన్నాయి టెక్స్ట్ బుక్‌లో. ఇండెక్సింగ్ అంటే ఏందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ టెక్స్ట్ బుక్‌లోనే చదవాలనుకుంటున్నా. సో, నేనేం చేస్తా అంటే, మామూలుగా అయితే నాకు ఇండెక్సింగ్ అంటే ఏందో తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అప్పుడేం చేస్తా, ఆ టెక్స్ట్ బుక్‌లో ఇండెక్సెస్ అని ఎక్కడుంటుందో ప్రతి పేజ్ అనేది నేను ఆహ్, సెర్చ్ చేసుకుంటా ఎళ్తా ఎక్కడైతే ఉందా అని. సో, అలా చేసినప్పుడు ఏమవుతది, మనకి చాలా టైం అనేది పడుతుంది అది తెలుసుకోవడం కోసం. ఇండెక్సెస్ అనేది ఏ పేజ్‌లో ఉందనేది మనం తెలుసుకోవడానికి ఏంటంటే, చాలా టైం అనేది పడుతుంది. ఓకే. చాలా టైం అనేది పడుతుంది. సో, అప్పుడు ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే, మనకి ఫస్ట్ పేజ్‌లోనే ఏదైతే టెక్స్ట్ బుక్‌లో మనకి ఇండెక్సెస్ కాలమ్ అనేది ఒకటుంటది. లైక్ 1, 2, 3, 4 అలా ఉండి ఆ టాపిక్ వైస్ నేమ్స్ అనేవి ఉంటాయి. సో, నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా అలా ఎళ్ళకుండా డైరెక్ట్‌గా అది ఏ చాప్టరో నేను డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి ఇండెక్సెస్ ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ థర్డ్ చాప్టర్‌లో ఉందనుకుందాం. సో, నేను డైరెక్ట్ ఏం చేస్తానంటే థర్డ్ థర్డ్ చాప్టర్ దాని యొక్క పేజ్ నంబర్స్ ఉంటాయి. డైరెక్ట్ నేను ఆ పేజ్ నంబర్ దగ్గరికి అక్కడికెళ్ళిపోయి ఇండెక్సెస్ అనేది ఏదైతే టాపిక్ ఉందో దాన్ననేది సింపుల్‌గా చదువుకుంటాం. సేమ్ అదే ప్రాసెస్ ఏందంటే ఇక్కడ సింపుల్‌గా ఇండెక్సెస్ అన్ని వాడుకొని మనం అనేది టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మన యొక్క సెర్చింగ్ ఏదైతే ఉందో సింపుల్‌గా మనం త్వరగానే చేయొచ్చు. సేమ్ అలానే ఇక్కడ డేటాబేస్‌లో ఉన్నటువంటి టేబుల్స్‌లో గాని మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో దాన్ననేది ఇండెక్సెస్ అనేవి క్రియేట్ చేసుకొని మనం సింపుల్‌గా అనేది డేటా రిట్రీవల్ ఆపరేషన్స్ అనేది సింపుల్‌గా పెర్ఫార్మ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. అదొచ్చేసి ఏందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం అసలు ఇండెక్సింగ్ అనేది ఎలా జరుగుతది? ఇక్కడ బి ట్రీ అని చెప్పా కదా, ఈ బి ట్రీలో ఏందంటే మనకి లైక్ నోడ్స్ వైస్ ఉంటది. నోడ్స్ తెలుసుగా? అండ్ రూట్ నోడ్, తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఏందంటే మనకి ఇంటర్మీడియేట్ నోడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే లీఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి మనకి. ఓకే. ఇలా అనేది ప్రాసెస్ అనేది జరగడం అనేది మనకి మామూలుగా మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్‌లో చూస్తే బీ ట్రీ ఒక సెర్చింగ్ ఆపరేషన్స్‌లో ఇలా అనేది ఉంటుంది. రూట్ నోడ్, మెయిన్ నోడ్. తర్వాత మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో దానికనేది రావడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ నోడ్ అంటే లెఫ్ట్ సైడ్ అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్ అని ఉంటది. తర్వాత ఈ లీఫ్ నోడ్స్. వాటిని బేస్ చేసుకొని మనం ఏందంటే ఇక్కడ రిట్రీవల్ ఆపరేషన్స్ అనేది ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తాం బీ ట్రీలో. నేను ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇక్కడ సింపుల్‌గా ఎలా జరుగుతదని మనం చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్సెస్ అనేది, ఫస్ట్ అనేది మనకి ఏదైతే ఉందో బీ ట్రీ అని చెప్పా కదా, ఫస్ట్ అనేది ఈ బీ ట్రీలో ఏదైతే ఉందో దాంట్లోనే మొత్తం డేటా అనేది ఇక్కడ మనకి స్టోర్ అయిపోతది ఫస్ట్ ఆఫ్ ఆల్.
మనం అన్నది ఇండెక్స్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో అది అనేది ఇది స్టోర్ చేసేసుకుంటుంది. స్టోర్ చేసిన డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో డేటా అంతా సార్టింగ్ ఆర్డర్‌లో పెట్టుకోవడం అనేది జరుగుతది. సార్టెడ్ ఆర్డర్‌లో మనకి పెట్టడం అనేది జరుగుతది. ఆ తర్వాత ఏందంటే ఆ సార్టెడ్ ఆర్డర్‌లో వచ్చిన తర్వాత మన సెర్చింగ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా! లైక్ ఎఫిషియెంట్ సెర్చింగ్ అనేది చేస్తాం. ఇన్సర్షన్ అవ్వచ్చు, డిలీషన్ అవన్నీ దాంట్లో పెర్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఒక టేబుల్ ఉందనుకుందాం సపోజ్. ఆ టేబుల్ ఉంటే టేబుల్‌లో మనం ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేసాం ఫస్ట్. ఇండెక్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తా, డేటాబేస్ ఏం చేస్తదంటే, డేటా అంతా సెపరేట్ చేసి దాన్ననేది సార్టెడ్ ఆర్డర్‌లో పెట్టుకుంటది. ఇక్కడ బీ ట్రీ ఏదైతే ఉందో. ఈ సార్టెడ్ డేటా స్ట్రక్చర్ ఏం చేస్తదంటే, కాలమ్ వైస్ అంటే మనం ఏ కాలమ్స్ కావాలో వాటిని స్పెసిఫై చేస్తే, అవనేది ఏం చేస్తదంటే, సార్టెడ్ ఆర్డర్‌లో పెట్టుకుంటది. సార్టెడ్ ఆర్డర్‌లో పెట్టిన తర్వాత ఏమవుతది, ఆ వాల్యూస్ ఏదైతే ఉంటదో ఇండెక్స్డ్ కాలమ్‌లో ఏదైతే ఉన్నాయో, అవన్నీ ఏదైతే లైక్ స్టోర్ చేసేసుకుంటది ఇదంతా. ఆ స్టోర్ చేసేదేందంటే ఇక్కడ పాయింటర్స్ అనేవి ఉంటాయి. ఈ పాయింటర్స్ అవ్వచ్చు, ఈ డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని యొక్క పాయింటర్స్ అనేది వాటి యొక్క ఫిజికల్ లొకేషన్. అంటే డేటాబేస్ టేబుల్‌కి అనేది ఒక లొకేషన్ అనేది ఉంటది కదా! ఈ వీటిల్లో అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పాయింటర్స్ లొకేషన్ ఏదైతే ఉంటదో వాటి యొక్క కరస్పాండింగ్ రోస్, వాటి యొక్క కాలమ్స్, వాటి యొక్క డేటా అంతా గాని మెయిన్ టేబుల్‌లో ఉన్న డేటా అనేది ఈ పాయింటర్ లొకేషన్‌లో అనేది ఇవి సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం క్వెరీ అనేది రన్ చేస్తామో లైక్ సెలెక్ట్ ఇదంతా రాసిన తర్వాత వేర్ క్లాస్ రాసి కండిషన్ రాస్తాం కదా! ఈ కండిషన్ ఎప్పుడైతే మనం వేర్ క్లాస్‌తో రాసి ఉంటామో ఇండెక్స్ కాలమ్ ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో దాంతో రాసినప్పుడు డేటాబేస్ ఇంజిన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏం చేస్తదంటే సార్టెడ్ ఆర్డర్‌లో మనం ఏదైతే మనం ఇండెక్స్ సార్ట్ చేసామో ఆ ఇండెక్స్ వైస్ సెర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తది. లైక్ ఇక్కడ ఏం చేస్తదంటే ఈ పాయింటర్స్‌ని అనేది యూజ్ చేసుకొని మనకి క్విక్‌లీ రిట్రీవ్ చేస్తది. ఆ డేటా ఏదైతే ఉందో ఫుల్ డేటా రోస్ ఏదైతే ఉందో ఫ్రమ్ టేబుల్ నుంచి మనకనేది రిట్రీవ్ చేసి మనకి అవుట్‌పుట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. పాయింటర్స్ ఏదైతే ఉందో అవి. ముందు స్టోర్ చేసుకుంటాయి కదా! ఫిజికల్ లొకేషన్ ఏదైతే ఉందో వాటిని స్టోర్ చేసుకుంటాయి. ఎప్పుడైతే మనం క్వెరీ రాస్తామో అప్పుడనేది పాయింటర్స్‌లో స్టోర్ చేసుకున్న డేటా అనేది క్విక్‌గా మనకి రిట్రీవల్ అనేది అక్కడ రిట్రీవ్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్‌గా చెప్పాలంటే. అలాంటప్పుడు ఏమవుతదంటే మనకి నంబర్ ఆఫ్ డిస్క్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్పీడప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఇలా ఇండెక్సింగ్ అనేది ఇక్కడ మనకి ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవనేది ఇక్కడ వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ మనం చూసుకుంటే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఇండెక్సెస్ అనేవి మనకిక్కడ ఉన్నాయి. వాటి గురించి మనం సింపుల్‌గా తెలుసుకుందాం. తర్వాత వాటిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అవన్నీ క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక్కడొచ్చేసి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండెక్సెస్ అనేది MySQL అనేది ప్రెజెంట్ అయ్యాయి. వాటిలొచ్చేసి ఏంటంటే ప్రైమరీ ఇండెక్స్. సేమ్ మనకి ప్రైమరీ కీ ఎలానో సేమ్ ఇది ఎలానంటే యూనిక్‌గా ఉండడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే MySQL ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రైమరీ కీ అనేది అసైన్ చేస్తామో ఆటోమేటిక్‌గా అదే ఇండెక్స్ అనేది క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రైమరీ కీ అంటే అన్నీ అనేది యూనిక్‌గా ఉండాలి. లైక్ 1, 2, 3, 4, 5 అని ఫస్ట్ రోలో ఉండడం అనేది జరుగుతుంది. లైక్ ఈ సీరియల్ నంబర్ అనుకుంటే. ఓకే. యూనిక్‌నెస్ అండ్ ఫాస్ట్ లుకప్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే యూనిక్ ఇండెక్స్. ఇదనేది ఏందంటే యూనిక్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ సింపుల్‌గా. ఇదేం ఏం చేస్తదంటే ఆల్ వాల్యూస్ ఏవైతే ఉన్న కాలంలో అన్నివి యూనిక్‌గా ఉండాలి. ఇక్కడ అనేది ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సింగిల్ కాలమ్ ఇండెక్సింగ్. ఇక్కడేంటంటే ఇండెక్స్ మనం క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ ఒక్క కాలమ్ మాత్రమే తీసుకొని పెర్ఫార్మెన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆపరేషన్ అనేది ఇండెక్సింగ్‌లో. ఇదేం చేస్తదంటే, అంటే మనం ఎంటైర్ టేబుల్‌ననేది స్కాన్ చేయకుండా, లైక్ అన్ని కాలమ్స్ కాకుండా, మనకు కావాల్సింది ఏదైతే ఉందో సింగిల్ కాలమ్. సపోజ్ ఒక కాలమ్ అనేది తీసుకొని మనం ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అప్పుడేమవుద్ది, ఆ క్వెరీస్ ఏదైతే ఉందో మనం చేయాలనుకున్నామో, ఆ ప్రాసెస్ అనేది స్పీడప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ కాలమ్ వరకు మాత్రమే. నెక్స్ట్ కాంపోజిట్ అయితే ఏందంటే, కాంపోజిట్ ఇండెక్స్ అంటే మల్టీ కాలమ్. ఇక్కడైతే సింగిల్ కాలమ్ కదా! ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ అనేది తీసుకొని 2 ఆర్ మోర్ కాలమ్స్ దాంట్లో పెర్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. క్వెరీస్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ కండిషన్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసేందంటే ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్. అంటే ఇప్పుడు మనకి వార్ టెక్స్ట్ కాలమ్స్ ఉంటాయి గదా! లైక్ నేమ్ కాలమ్ అనేది ఉంటది. సపోజ్ మనం టేబుల్ చూసుకుంటే. దానిదనేది మనం టెక్స్ట్‌ని అనేది రిట్రీవ్ చేయాలనుకుంటే, అలాంటప్పుడు ఈ ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ గూగుల్ సెర్చ్ ఎలా చేస్తామో అడ్వాన్స్‌డ్ టెక్స్ట్ సెర్చింగ్ సేమ్ అలానే ఇక్కడ మనం టెక్స్ట్ ఏదైతే ఉంటదో దాన్ననేది సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే క్లస్టర్డ్, నాన్ క్లస్టర్డ్ అంటే, క్లస్టర్డ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రైమరీకి. ఓకే. ప్రైమరీకి ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ననేది మనం ఇక్కడ క్లస్టర్ అంటాం. అది కాకుండా మిగతావన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ నాన్ క్లస్టర్డ్ ఇండెక్సెస్. ఓకే. నాన్ క్లస్టర్డ్ ఇండెక్సెస్. ఏందంటే డేటా అనేది ఫిజికల్లీ స్టోర్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ది ఇండెక్స్. ఇండెక్స్ వైస్ అనేది ఫిజికల్‌గా డేటా అనేది స్టోర్ అవ్వడం జరిగింది. MySQL వచ్చేసి ఏంటంటే ప్రైమరీ కీ ఈస్ ఆల్వేస్ క్లస్టర్డ్ ఇండెక్స్. మిగతాయి ఏవైతే ఉంటాయో అదర్ దెన్ ప్రైమరీ అన్నీ నాన్ క్లస్టర్డ్ అని చెప్పొచ్చు. ఇవనేది ఏంటంటే పాయింటర్స్‌లో డేటా అనేది స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్ డేటా. ఇందాక చెప్పాను కదా! ఫిజికల్ లొకేషన్‌లో డేటా స్టోర్ అవుతదని అది.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, మనం ఇండెక్సెస్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని మనం ఎలా ఆల్టర్ చేస్తాం, లైక్ ఎలా రీనేమ్ చేస్తాం, తర్వాత క్రియేట్ చేసినటువంటి ఇండెక్సెస్ మనం ఎలా డ్రాప్ చేస్తాం. ఓకే. ఈ ప్రాసెస్ అంతా మనం ఇప్పుడు MySQLలో అవి క్రియేట్ చేసి మనం అనేది చూద్దాం సింపుల్‌గా. ఓకే. ఆల్రెడీ ఏంటంటే నేనిక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశా. ఎంప్లాయీస్ టేబుల్ అనేది. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ తర్వాత ఎంప్లాయీస్ ఏదైతే ఉందో ఆ కమాండ్ యూజ్ చేసుకొని అన్ని ఎంప్లాయీస్ యొక్క డేటా అనేది నేనిక్కడ ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ డేటా అనేది. ఓకే. ఇక్కడేంటంటే మనం సింపుల్‌గా ఇందాక చెప్పా కదా! బీ ట్రీ ఏదైతే ఉందో అని వాటిని సెర్చింగ్ ఆపరేషన్స్ దాంట్లో డేటాని స్టోర్ చేసుకొని మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్‌దొచ్చేసి ఏందంటే ప్రైమరీ కీ ఇండెక్స్ కదా! ప్రైమరీ కీ ఇండెక్స్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ నేను ఫస్ట్‌ది ఇక్కడ ప్రైమరీ కీ ఇచ్చాను. సో, ఇంకోటి ప్రైమరీ కీ ఇచ్చా కాబట్టి ప్రైమరీ కీ ఇండెక్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మనం దాన్ని సెపరేట్‌గా క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది ఇక్కడ ఏం లేదు. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రైమరీ కీ ఇండెక్స్ అనేది క్రియేట్ చేసాం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి నేను ఎగ్జాంపుల్ వైస్‌గా అంటే బిఫోర్ ఇండెక్సింగ్ మనం ఎలా వర్క్ అవుతుంది, తర్వాత ఆఫ్టర్ ఇండెక్సింగ్ ఎలా ఉంటదనేది ప్రతి ఒక్కటి మనం క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ కీ ఇండెక్స్ అదే. ఇదేంటంటే ఆటోమేటిక్‌లీ క్రియేట్ అయిపోతది ప్రైమరీ కీ. అప్పుడు ఇక్కడ ఏందంటే ఎన్‌షూర్ యూనిక్‌నెస్ అండ్ స్టోర్ రోస్ ఇన్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. బిఫోర్ ఇండెక్సింగ్ అనేది మన నాట్ పాసిబుల్. ఎందుకంటే ప్రైమరీ కీ ఇండెక్సింగ్ అనేది డిఫాల్ట్‌గా MySQLే క్రియేట్ చేసేసుకుంటది. ఓకే. దాన్ని మనం చూడాలి అనుకుంటే ఎలా చూడాలంటే షో మనం ఏం రాస్తున్నాం ఇండెక్సెస్ కాబట్టి షో ఇండెక్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. సో, ఎంప్లాయీస్ టేబుల్ అని ఇచ్చేసి మనం ఇక్కడ రన్ చేస్తే మనకి ఇక్కడ అనేది చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ రిజల్ట్ గ్రిడ్‌లో చూడొచ్చు. ఎంప్లాయీస్ టేబుల్ నాన్ యూనిక్ క్యూ అనేది 0. సో, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రైమరీకి సీక్వెన్స్ ఇన్ ఇండెక్స్ చూస్తే 1, 2, 3, 4, 5 అలా మొత్తం కార్డినాలిటీ 5 ఉన్నాయి. ఎంప్లాయీ ఐడీ కాలమ్ నేమ్ అనేది ఇది. ఓకే. చూస్తే బీ ట్రీ చెప్పా కదా! బీ ట్రీలో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది విజిబుల్ అందరికి కనపడడం అనేది జరుగుతుంది. ఓకే. అది ఆల్రెడీ డిఫాల్ట్‌గా బీ ట్రీ అనేది క్రియేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. లైక్ అదే ఇండెక్స్ అనేది క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. బీ ట్రీ అనేది ఏందంటే బై డిఫాల్ట్‌గా MySQL యొక్క ఇండెక్స్ టైప్. ఓకే. అదొచ్చేసి ఏందంటే ప్రైమరీకి ఇండెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే యూనిక్ ఇండెక్సింగ్ అంటే ఏందో మనం తెలుసుకుందాం. ఈ యూనిక్ ఇండెక్స్ అంటే చెప్పా కదా! అన్నీ యూనిక్‌గా ఉండాలి. డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిననేది ఇక్కడ ప్రివెంట్ చేయడం అనేది జరుగుతుందని. ఇప్పుడు నేను ఒకవేళ యూనిక్ ఇండెక్స్ అనేది బిఫోర్ ఎలా ఉంటదని చూద్దాం. అంటే మనం అనేది డేటా అనేది డూప్లికేట్ ఈమెయిల్ ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఈమెయిల్స్ ఉన్నాయి గదా! నేను ఒక డూప్లికేట్ ఈమెయిల్ అనేది ఇక్కడ నేను ఇన్సర్ట్ చేశాననుకో, అదనేది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నేను ఒక ఇండెక్స్ క్రియేట్ చేసి, దాంట్లో ఈమెయిల్ అనేది తీసుకున్న తర్వాత, ఒక ఇన్సర్ట్ అనేది చేస్తే డూప్లికేట్ ఈమెయిల్ అనేది అదనేది వర్క్ అవ్వదు. సో, దాన్ని ఎలా వర్క్ అవుతదో ఒకసారి నేను చూపిస్తా చూద్దాం. బిఫోర్ ఇండెక్స్ క్రియేట్ చేయకముందు ఎలా ఉంటదో చూద్దాం. ఎంప్లాయీ వాల్యూస్ ఇక నేనేం చేస్తానంటే, ఒక తెలుసుగా మనకి 6 ఇట్లా ఉంటది గదా! సేమ్ అట్లా తీసుకుందాం. ఏదో నేమ్ ఇచ్చానండి. ఫ్రాంక్లీ తర్వాత ఏదో ఒక మెయిల్ అనేది ఇద్దాం మనం. సపోజ్ bob@example.com అని ఇచ్చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక డిపార్ట్మెంట్ ఇద్దాం. తర్వాత ఇక్కడ సాలరీ సపోజ్ 75,000 ఇద్దాం అనుకుంటున్నాను నేను. తర్వాత క్రియేట్ చేసేసా. సో, ఇదనే మనం రన్ చేస్తే డేటా అనేది ఇన్సర్ట్ అవ్వడం అనేది జరిగింది. చూస్తే ఇక్కడ. ఓకే. 1 రో ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది మనకిక్కడ. ఇప్పుడు ఆఫ్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎలా ఉంటదో చూద్దాం. ఒకసారి ఇప్పుడు నేను ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తా. అది క్రియేట్ చేసిన తర్వాత మనకి ఎలా వర్క్ అవుతదో చూద్దాం. ఇప్పుడు నేను ఇండెక్స్ అనేది క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ అనేది ఏందంటే క్రియేట్ ఇండెక్స్ తర్వాత ఇండెక్స్ నేమ్ ఇచ్చేసి మనకు కావాల్సిన ఏదైతే ఉంటది కదా మామూలుగా ఎంప్లాయీస్ టేబుల్ అయితే టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే నేను ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇదొచ్చేసి ఏందంటే యూనిక్యూ కాబట్టి యూనిక్యూ కమాండ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి.
లైక్ క్రియేట్ యూనిక్ క్యూ అనేది ఇక్కడ మనం వాడాలి. ఇక్కడ సింపుల్ అంటే యూనిక్ క్యూ మీద రాస్తున్నాం కాబట్టి. తర్వాత ఇండెక్స్ తర్వాత ఇండెక్స్ నేమ్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ నేనేంటంటే ఈమెయిల్ కాలం అనేది తీసుకుంటున్నా కదా, ఈమెయిల్ కాలం. సో ఆన్ ఎక్కడ ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, ఎంప్లాయీస్. ఓకే, ఎంప్లాయీస్ టేబుల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఏ కాలం, ఈమెయిల్ కాలం అనేది తీసుకుంటున్నాం. సో నేను అక్కడ ఈమెయిల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, చేశా. అంటే నేను ఇప్పుడు ఇండెక్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది అక్కడ. ఓకే, అంటే నేను ఇక్కడ ఈమెయిల్ అనేది క్రియేట్ చేసా, అదే చెప్తుంది. లైక్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది అనేది డూప్లికేట్ ఎంట్రీ bob@example.com అని క్రియేట్ చేసాం కదా, అది అనేది మనకి ఇక్కడ లైక్ డూప్లికేట్ ఎంట్రీ అనేది మనకు చెప్తుంది. దాన్ని అనేది మనం ఇన్సర్ట్ చేయలేము ఇండెక్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అని. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం లైక్ దాన్ని మనం చూడొచ్చు. ఇండెక్స్ అనేది క్రియేట్ చేసాం కదా, దాన్ని షో చేయొచ్చు మనం. లైక్ షో ఇండెక్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. చూస్తే ఇక్కడ చూడొచ్చు నాన్ యూనిక్, తర్వాత అన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీస్ అవన్నీ. ఇక్కడ ఎందుకు రాలేదంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఇది అనేది మనం పర్ఫామ్ చేసాం కాబట్టి మనకు అలా చూపిస్తుంది. సపోజ్ మళ్ళీ మనం దాన్ని అనేది క్రియేట్ చేయకుండా తర్వాత ఒకసారి రన్ చేసి చూద్దాం. సపోజ్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. లైక్ డూప్లికేట్ ఎంట్రీ 6 అనేది ఏదైతే ఉందో అది అనేది మనకి ఇక్కడ ఎర్రర్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సింగిల్ కాలమ్ ఇండెక్సింగ్ అంటే తెలుసు కదా, ఓన్లీ ఫిల్టర్ చేయడం ఓన్లీ వన్ కాలంతోనే మనం చేస్తామని. సో దానికోసం మనం ఎలా బిఫోర్ ఆఫ్టర్ ఎలా చేస్తామో మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం బిఫోర్ ఇండెక్స్ మనం ఒకవేళ సపోజ్ నాకు ఒక ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడిలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం అనుకుంటున్నా. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎంటైర్ టేబుల్ అనేది బిఫోర్ మనం చేసినప్పుడు ఎంటైర్ కాలం ఏదైతే ఉందో అది అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఎంటైర్ టేబుల్ మొత్తం ఏదైతే ఉందో అదనే చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి. బిఫోర్ అయితే నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయమని అంటున్నాను. లైక్ ఎక్స్ప్లెయిన్ కమాండ్ అనేది వాడి మనం ఏదైతే డేటా రాస్తామో అదంతా అడగొచ్చు మనం ఇక్కడ. కరెక్ట్. మనం దాన్ని అనేది చూస్తే ఏంటంటే ఇక్కడ మనం ఇది సింగిల్ కాలం కాబట్టి దాన్ని మనం ఏమంటాం అంటే సింపుల్ దీన్ని మనం ఏమంటాం అంటే సింపుల్ ఇండెక్స్ అని కానీ అంటాం. సో ఇక్కడ చూస్తే ఏంటంటే మొత్తం ఎంటైర్ ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ అనేది స్కాన్ చేయడం అనేది జరిగింది. లైక్ ఇక్కడ 6 రోస్ ఉన్నాయి. 6 రోస్ అంటే ఇందాక మనం ఒకటి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాం కదా, దాంతో కలిపి ఫస్ట్ వచ్చి 5 ఉన్నాయి, తర్వాత 6 అయిపోయాయి. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా అనేది ఏంటంటే యూజింగ్ వేర్ క్లాస్ అనేది చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, ఇది అనేది ఏంటంటే బిఫోర్. ఇప్పుడు నేను ఒక ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఏంటంటే ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు క్రియేట్ ఇండెక్స్ ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ కాబట్టి ఐడిఎక్స్ డిపార్ట్మెంట్ ఆన్ ఎంప్లాయీస్. కాలం నేమ్ ఏంటి డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ అని చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు దీని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది మనకి.
ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? ఓకే. ఎక్స్‌ప్లెయిన్ కమాండ్ అనేది ఉండడం వల్ల అలా మనకు చూపిస్తుంది. సో, ఇక్కడ చూస్తే క్రియేట్ ఇండెక్స్ డిపార్ట్‌మెంట్ ఇదనేది రోస్ అనేది ఇక్కడ మనకంటే ఇండెక్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కమాండ్ ఇప్పుడు దీన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇప్పుడు దీన్ని మనం గాని రన్ చేస్తే సపోజ్ అది బిఫోర్ అంటే మనం ముందు ఇండెక్స్ క్రియేట్ చేయకముందు ఎలా ఉందో నీకు అన్ని రోస్ అన్నీ అక్కడ ప్రెజెంట్ అయ్యింది నేను చూపించా. ఇప్పుడే నేను ఇక్కడ ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత నాకు ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడీ కావాలని మాత్రమే అడిగారు. ఇప్పుడు ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏం వస్తుందో చూద్దాం మనం సింపుల్‌గా. సో, ఇప్పుడు నేను గాని ఈ కమాండ్ అనేది రన్ చేస్తే నాకు జస్ట్ ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్ ఐడీ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే ఉన్నారో 2 మాత్రమే రావడం జరుగుతది. విత్ ఐడీఎక్స్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ చూడొచ్చు. ఓకే. ఓకే. ఇక్కడ ఇందాక లాస్ట్ మనం ఇంకొకటి ఇచ్చాం కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్‌లో 3 రోస్ ఐటీ డిపార్ట్మెంట్‌లో ఉన్నారు. అండ్ ఐడీఎక్స్ డిపార్ట్మెంట్ అనేది మనకి రావడం అనేది జరిగింది. తర్వాత సింపుల్ కాలమ్. ఇక్కడ మనం చూస్తే ఐటీ డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఉంటారో మనం చూడొచ్చు. ఓకే. ఫస్ట్ నేను ఇద్దరిని ఆల్రెడీ ఇచ్చేసా. నేను మూడోది మళ్ళీ నేను ఐటీ డిపార్ట్మెంటే ఇచ్చేసా. సో, 3 ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే మనం చూసాం ఇక్కడ సింపుల్‌గా ఎలా సింగిల్ కాలమ్‌లో మనం బిఫోర్, ఆఫ్టర్ ఎలా వర్క్ అవుతదో ఇండెక్సింగ్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కాలమ్ ఇండెక్సింగ్ అంటే కాంపోజిట్ ఇండెక్సింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ ఆర్ మల్టీ కాలమ్ ఇండెక్సింగ్ అని చెప్పొచ్చు. దీన్ని మనం అంటే ఇండెక్స్ అనేది మల్టిపుల్ కాలమ్స్ మీద చేస్తాం. ఇక్కడొచ్చేసి మనం ఫస్ట్ ఓన్లీ ఒక కాలమ్ మీద మాత్రమే చేసాం ఇందాక. సింగిల్ కాలమ్ ఓన్లీ డిపార్ట్మెంట్. ఇప్పుడొచ్చేసి మల్టిపుల్ కాలమ్స్ మీద చేద్దాం అనుకుంటున్నాను నేనొచ్చేసి. లైక్ ఇక్కడ డిపార్ట్మెంట్ అండ్ సాలరీ 2 తీసుకుంటున్నా. 2 తీసుకొని బిఫోర్, ఆఫ్టర్ ఎలా ఉంటదో చూద్దాం. ఇప్పుడు బిఫోర్, ఆఫ్టర్ మనం చేసామనుకో సింపుల్‌గా చెప్పాలంటే 2 అనేది చెప్పాలంటే బిఫోర్ చేసినప్పుడు హోల్ టేబుల్ మొత్తం అనేది స్కాన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్‌గా ఇది చేద్దాం. బిఫోర్ ఎలా ఉంటదో అని చూద్దాం. ఇక్కడ నేను 2 కాలమ్స్ తీసుకుంటా అని చెప్పా కదా! డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ అని తీసుకున్నా. అని పెట్టేసి సాలరీ కాలమ్ తీసుకుంటున్నాను నేనిక్కడ. ఓకే. సాలరీ అనేది నాకు గ్రేటర్ థాన్ 60,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళయి కావాలని అడుగుతున్నాను నేను. సపోజ్ ఓకే. ఇక్కడొచ్చేసి నేను 2 కాలమ్స్ తీసుకున్నా. ఓకే. డిపార్ట్మెంట్ కాలమ్ అండ్ ఐటీ కాలమ్ అనేది తీసుకున్నా. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ అవుట్‌పుట్ రావడం అనేది జరుగుతది. ఓకే. ఇక్కడ చూస్తే మనం ఎక్స్‌ప్లెయిన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ బై డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐడీ అండ్ సాలరీ అనేది కాంపోజిట్ కీక్ అనేది మనం అనేది ఇక్కడ క్రియేట్ చేసాం. అంటే బిఫోర్ ఎలా ఉంటదో చూద్దాం అనుకుంటున్నాం. దీన్ననేది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకనేది ఇక్కడ ఫస్ట్ అనేది అన్ని రోస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్నాయి అన్నిటిని. సో, ఇప్పుడు నేనేం చేద్దామనంటే ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేసి క్రియేట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ యూజ్ చేసే సాలరీ అనేది బోత్ అనేది ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది కాంపోజిట్ ఇండెక్స్‌లో. సో, ఇప్పుడు క్రియేట్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తే ఎలా వస్తదో మనం అనేది చూద్దాం. క్రియేట్ ఇండెక్స్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐడీఎక్స్ డిపార్ట్మెంట్ 2 సాలరీ 2 రాస్తున్నాం కాబట్టి సాలరీ ఆన్ రాసేసి ఇక్కడ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ టేబుల్ రైట్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ రాయాలి. ప్లస్ సాలరీ కాలమ్ గాని రాయాలి మనం. ఎందుకంటే 2 కాలమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే. ఈ 2 రాసిన తర్వాత మనం ఈ ఏదైతే ఉందో కమాండ్ అయితే దీన్ని మనం రాసిన క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రో అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దాన్ని చెక్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఎలా వచ్చిందని మనం చెక్ చేద్దాం. సో, చెక్ చేయడం అవసరం ఇదే కమాండ్ వాడితే ఇప్పుడు మనం ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ననేది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమొస్తదో ఇక్కడ మనం సింపుల్‌గా చూద్దాం. చూస్తే ఇక్కడ నాకు ఓన్లీ 2 రోస్ మాత్రం రావడం జరిగింది అవుట్‌పుట్‌గా. ఎలా అంటే ఐటీ కాలమ్ ఉంది. 60,000 కంటే సాలరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఇద్దరు మాత్రమే రావడం అనేది జరిగింది. ఇండెక్స్ ఏం చేసింది ఇక్కడ మనకనేది ప్రాసెస్ అనేది సింప్లిఫై చేసింది. ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అంటే ఎవరైతే ఉన్నారో ఆ మ్యాచ్‌కి తగ్గట్టు ఇండెక్స్ ద్వారా సింప్లిఫై చేసినాయి. అలా కాకుండా ముందు చేసినప్పుడు ఏమైంది
టోటల్ కాలంలో ఎన్ని రోస్ ఉన్నాయి అన్ని రోస్ అనేది అక్కడ స్కాన్ చేయడం అనేది జరిగింది. టోటల్ టేబుల్ ఎంత ఉందో మొత్తం స్కాన్ చేసి ఐటీ డిపార్ట్మెంట్లో మొత్తం స్కాన్ చేసి ఎంతమంది ఉందో చెప్పింది. అలా కాకుండా మనం ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసింది, జస్ట్ మనకి ఏదైతే కావాలనుకున్నామో దాన్ని మాత్రమే అక్కడ స్కాన్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. లైక్ ఐటీ అని 6000 ఏదైతే ఉందో 60,000 కంటే ఎక్కువ ఎవరు ఉన్నారో వాళ్ళ రోస్ అంటే ఇద్దరు ఉన్నారు అవనేది ఇక్కడ ఇవ్వడం అనేది మనకు జరిగింది. లైక్ ఐడిఎక్స్ డిపార్ట్మెంట్ శాలరీ అనేది మనం క్రియేట్ చేసినటువంటి సో ఎంప్లాయీస్ టేబుల్లో దాన్ని మనం చూసి మనకి ఇక్కడ అవుట్పుట్ రావడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి లైక్ చెప్పాక ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దామని చెప్పాక ఇది అనేది లైక్ టెక్స్ట్ సెర్చింగ్ కోసం అనేది యూజ్ చేస్తాం. లైక్ క్యారెక్టర్ వేర్ క్యారెక్టర్ టెక్స్ట్ రాసి ఉంటాం కదా, ఫాస్ట్ టెక్స్ట్ సెర్చింగ్ కోసం అనేది యూజ్ చేస్తాం. ఇది బిఫోర్ మనం ఎలా చేస్తామంటే లైక్ ఆపరేటర్తో ప్రీవియస్ క్లాసెస్లో ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. లైక్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ అనేది తీసుకురావచ్చు అని. సో నేను బిఫోర్ ఎలా ఉంటుందో అది ఒకసారి ఇక్కడ చూసి చెప్తా. ఇది వచ్చేసి ఏంటంటే ఫుల్ టెక్స్ట్. ఇందులో బిఫోర్ ఎలా ఉంటుందంటే మనం సెలెక్ట్ కమాండ్ రాస్తాం. లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్, రైట్ ఎంప్లాయీస్ వేర్ ఇక్కడ ఏంటంటే నేమ్ కాలంలో అన్ని నేమ్స్ ఉంటాయి కాబట్టి టెక్స్ట్ అనేది నేమే కాబట్టి దాన్ని అనేది నేను తీసుకుంటున్నా. లైక్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నా. లైక్ ఆపరేటర్లో మనం యూజ్ చేసేటప్పుడు ఏంటంటే పర్సంటేజ్ సింబల్ అనేది ఇక్కడ వాడాలి. సో నేను ఏంటంటే అక్కడ ఎల్ఐస్ అనే నేమ్ అనేది వాడదాం అనుకుంటున్నా. అంటే ఆ టెక్స్ట్ అనేది రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం ఇలా అనేది రాయడం అనేది జరుగుతుంది. మనం మామూలుగా రాస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం అనేది అవుట్పుట్ చూస్తే చూడొచ్చు రావడం జరిగింది. లైక్ ఎల్ఐస్ example.com హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 50,000 అనేది. సో ఇది అనేది ఏంటంటే బిఫోర్ అలా రాయడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ ఎలా రాస్తామంటే లైక్ ఇది అనేది ఏంటంటే పెద్ద పెద్ద టేబుల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. ఫుల్ స్కాన్ జరిగినప్పుడు మొత్తం ఎంటైర్ టేబుల్ అనేది స్కాన్ చేస్తుంది. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి ఒక టేబుల్లో చూసుకుంటే. పెద్ద పెద్ద కంపెనీస్ అనేది లార్జ్ మిలియన్స్ ఆఫ్ డేటా అనేది వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. దాంట్లో నేమ్ కావాలన్నప్పుడు ఏమవుతుంది, ఇలా ఫుల్ టెక్స్ట్ అనేది సెలెక్ట్తో మనం కొట్టినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క రో అనేది స్కాన్ చేయాలి. అది మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఏంటంటే సెకండ్స్ నుంచి మనకి అనేది టైంలో మిల్లీ సెకండ్స్లోనే అవుట్పుట్ అనేది రావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు అనేది ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేసుకొని మనం దాన్ని అనేది యూజ్ చేసుకుంటాం సింపుల్గా. దాన్ని ఒక ఇండెక్స్ అనేది అంటే ఆఫ్టర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నేను ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ ఇక్కడ ఫుల్ టెక్స్ట్ అనేది తీసుకోవాలి. ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్. ఓకే, తర్వాత దానికి ఏంటంటే ఐడిఎక్స్ నేను నేమ్ కాలం కాబట్టి ఐడిఎక్స్ నేమ్ అనేది ఇచ్చేస్తున్నా. తర్వాత ఆన్ ఎక్కడ ఎంప్లాయీస్ టేబుల్, రైట్ ఎంప్లాయీస్ ఎక్కడ కాలం ఏంటిది నేమ్ కాలం. సో సింపుల్గా నేమ్ కాలం ఇచ్చేసి దాన్ని అనేది ఇక్కడ మనం రన్ చేస్తే మనకు అనేది ఓకే అది అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు దాంట్లో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, దీనికి ఏంటంటే ఇక్కడ కొద్దిగా మ్యాచింగ్ ప్లస్ అగ్నెస్ట్ అని ఇక్కడ ఒక 2 టర్మ్స్ అనేది వాడతాం. ఇక్కడ ఆఫ్టర్ ఇండెక్సింగ్ ఎలా రాస్తామంటే సేమ్ అలానే లైక్ ముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అలానే రాస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఇక్కడ ఏంటంటే మ్యాచ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ కాలం నుండి మనం తీసుకుంటామని ఇక్కడ నేమ్ కాలం నుంచి నేను తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో అగ్నెస్ట్ అంటే నేను దేన్ని మనం సెర్చ్ చేయాలనుకుంటున్నాం అనే దానికోసం ఇక్కడ ఇది రాయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ నేనేం సెట్ చేయాలనుకుంటున్నా ఎల్ఐస్ కాబట్టి ఎల్ఐస్ అనే నేమ్ ఇచ్చేస్తాను సింపుల్గా. ఈ కేసు మనం దీన్ని అనేది ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఎల్ఐస్ example.com 50,000 శాలరీ అనేది మనకి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఏమైంది ఇన్స్టాంట్గా మనం ఫుల్ టెక్స్ట్ అనేది ఇండెక్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసి దాని నుంచి మనం అవుట్పుట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే, ఇది ఎలా అంటే లైక్ మన గూగుల్ సెర్చ్లో ఎలా అయితే బ్యాక్ ఎండ్ వర్క్ అవుతుందో లైక్ మొత్తం అన్ని రో బై రో స్కాన్ చేయకుండా మన సింపుల్గా మనకి ఏదైతే కావాలో దాన్ని అనేది స్కాన్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకున్న దాంట్లో రీనేమ్ ఎలా చేస్తాము, ఇండెక్సెస్కి అనేది రీనేమ్ ఇండెక్స్ అనేది ఎలా చేస్తాము ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ పైన కొన్ని ఇండెక్సెస్ అనేది క్రియేట్ చేశాను. లైక్ ఐడిఎక్స్ నేమ్ అనేది ఏదైతే ఉందో క్రియేట్ చేశాను. దాన్ని మనం ఎలా రీనేమ్ చేస్తామో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం అసలు ఏమేమి ఇండెక్సెస్ ఉన్నాయో చూద్దాం. సో ఇండెక్సెస్ ఫ్రమ్ ఎంప్లాయీస్ లైక్ ఇండెక్స్ డిపార్ట్మెంట్ శాలరీ ఐడిఎక్స్ నేమ్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్టర్ మనకు తెలిసిందేగా
ఆల్టర్ కమాండ్, ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీస్, ఇక్కడ రీనేమ్ అనేది చూడాలి. ఓకే, రీనేమ్ ఇండెక్స్, ఇండెక్స్ అనేది ఇవ్వాలి. నేను ఏం చేద్దామని అంటే ఐడిఎక్స్ నేమ్, ఐడిఎక్స్ నేమ్ ఏదైతే ఉందో ఐడిఎక్స్ నేమ్ అనేది తీసుకుంటున్నా. టు నేను దేని మార్చాలనుకుంటే అది ఐడిఎక్స్ నేమ్ కాస్త లైక్ ఎన్ఈ చెప్తాం సింపుల్గా. ఓకే, దీని అనేది మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ అనేది రో అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది మనకి ఇక్కడ చూడొచ్చు మనం. సో మళ్ళీ సేమ్ అలానే షో ఇండెక్సెస్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని మనం ఇక్కడ కానీ ఇచ్చి చూస్తే అది అనేది అక్కడ ఇండెక్స్ టు దానికి అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది మనకి. అది చూద్దాం ఒకసారి. చూస్తే ఐడిఎక్స్ ఎన్ఈగా మారిపోవడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఇండెక్స్ నేమ్ అని ఉంది, ఇప్పుడు ఐడిఎక్స్ చేంజ్ అయిపోవడం అనేది జరిగింది. ఓకే, ఇది ఫుల్ టెక్స్ట్. తర్వాత మిగతావన్నీ వచ్చేసి ఏంటంటే బీటీలో సేవ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండెక్సెస్ అని క్రియేట్ చేసాం కదా, తర్వాత డ్రాప్ ఇండెక్సెస్ అనేది మనం ఎలా డ్రాప్ చేస్తాం సింపుల్గా చూద్దాం. ఇప్పుడు మనం ఇండెక్సెస్ చూసాం కదా, ఇప్పుడు పైన ఏమేమి ఇండెక్స్ ఉన్నాయో. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి నేమ్, ఇండెక్స్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ చేద్దాం. సింపుల్గా చూద్దాం. డ్రాప్ ఇండెక్స్ అనేది మనం రాయాలి. ఇండెక్స్ తర్వాత అది ఎక్కడ ఉంది, ఎంప్లాయీస్ టేబుల్లో ఉంది. దాని పేరు ఏమి ఇచ్చాం, ఐడిఎక్స్ ఎన్ఈ అని ఇచ్చాను నేను. సో ఇచ్చేసి ఐడిఎక్స్ ఎన్ఈ ఆన్ ఎంప్లాయీస్ టేబుల్, రైట్, ఎంప్లాయీస్ టేబుల్. ఇది చేసి నేను ఏంటంటే దీన్ని రన్ చేసినట్లయితే మనకు అనేది అవుట్పుట్ అనేది అంటే లైక్ ఏదైతే ఉందో అది అనేది డ్రాప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే షో ఇండెక్సెస్లోకి వెళ్ళి అది అనేది మనకు అక్కడ కనిపించకూడదు. ఇప్పుడు ఏదో ఎర్రర్ వచ్చింది, ఒకసారి చూద్దాం. డ్రాప్ ఇండెక్స్, ఇండెక్స్ ఐడిఎక్స్ ఎన్ఈ ఆన్ ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, ఇక్కడ పీ డబుల్ 2 టైమ్స్ ఇచ్చాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేసి చూస్తే మనం చూస్తే ఇక్కడ అనేది మనకి ఇండెక్సెస్లో ఎక్కడ ఐడిఎక్స్ ఎన్ఈ అనేది మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో అక్కడ అనేది ఏంటంటే డ్రాప్ అయిపోయిందని ఇక్కడ మనం చెప్పొచ్చు సింపుల్గా. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్గా మనం ఇండెక్సెస్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, మనం ఇండెక్సెస్ అని యూజ్ చేసుకొని మన యొక్క క్వరీ పర్ఫార్మెన్సెస్ అన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాం అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి లైక్ ఇంకా ఇవే మనకున్నటువంటి ఇండెక్సెస్ డిఫరెంట్ టైప్స్ లైక్ ప్రైమరీకి ఇండెక్స్ అవ్వచ్చు, యూనిక్ ఇండెక్స్ అవ్వచ్చు, సింగిల్ కాలమ్ ఇండెక్స్, కాంపోజిట్, ఫుల్ టెక్స్ట్, రీనేమ్, డ్రాప్. ఇవి వచ్చేసి ఏంటంటే మెయిన్గా మనకి ఇండెక్స్ ఎస్క్యూఎల్లో ఎలా వర్క్ అవుతాయి, వాటి అంటే బిఫోర్ ఆఫ్టర్ మనం ఎలా చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఫాస్ట్ ఫర్ సెలెక్ట్, వేరు, ఆర్డర్, గ్రూప్ బై చేసినప్పుడు ఏంటంటే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ కాన్సిక్వెన్సెస్లో చూసుకుంటే ఏంటంటే లైక్ ఏమవుతుందంటే డిసడ్వాంటేజెస్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేసేటప్పుడు అనేది ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది ఫస్ట్లో చెప్పినట్టుగానే. ఓకే, ఎందుకంటే మనం అనేది అప్డేట్ చేస్తున్నాం కదా ఇండెక్సెస్ అని క్రియేట్ చేసినప్పుడు, అప్పుడు అనేది అందుక స్లో డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే ఇండెక్సెస్ ఇన్ ఎస్క్యూఎల్. ఓకే, థ్యాంక్ యూ.